అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు పీవైఎల్ తరపు నుంచి మన మిత్రులు కొంతమంది పీఓడబ్ల్యూ పీవైఎల్ ఇద్దరు కలిసి హాస్పిటల్లో ఉన్న సమస్యల గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు లేవనెత్తిన సమస్యలు ప్రతిదీ జెన్యూన్ సమస్య, అవన్నీ పరిష్కారం దిశలో నడుస్తున్నాయి. కాబట్టి ఆ సమస్యలు మా దృష్టి తేవడం చాలా సంతోషం. ఏమైతే ఉన్నాయో ఒక డ్రగ్స్ కానీ లేకపోతే శానిటేషన్ కానీ ఇష్యూస్ అన్నింటినీ మేము తప్పకుండా మా పై అధికారుల దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లేసి సాల్వ్ చేస్తామని చెప్తున్నాము. ప్లస్ కొన్ని విషయాలు ఈ శానిటేషన్ అయితే ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. సో అది కొంచెం డిలే అయింది, కాదంటలేదు, బికాస్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ ఇలాంటి కొన్ని ఉండి బడ్జెట్ వల్ల డిలే అయింది. బట్ ఆల్రెడీ ద వర్క్ వాజ్ స్టార్టెడ్, ఆల్రెడీ నడుస్తూనే ఉంది. ఇంకా మిగిలిన సమస్యలు కూడా పరిష్కరిస్తాం, తప్పకుండా వెళ్తాం. ప్లస్ మనందరం తీసుకుని మేము మళ్ళీ అక్కడ సూపరింటెండెంట్ ఆర్ఎంఓ అవడానికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ. మాతా శిశు హాస్పిటల్లో నెలకొన్నటువంటి పారిశుద్ధ్య సమస్యలకు సంబంధించి, అదేవిధంగా వైద్య సిబ్బందికి సంబంధించినటువంటి 4 నెలలుగా దాదాపు పారిశుద్ధ్య సమస్య అనేది టాయిలెట్లన్నీ బ్లాక్ అయిపోయి బాగా మలమూత్రాలు బయటికి రావటం, దుర్వాసన రావటం అనేది జరుగుతూ ఉంది. అయినా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కానీ ప్రిన్సిపాల్ గారిని సరిగా పట్టించుకోకపోవటం, సరైన టైంలో స్పందించకపోవటం వల్ల ఇక్కడికి వచ్చేటటువంటి రోగులు ఇంకా అనారోగ్యంతో వచ్చేటటువంటి ఇంకా మరింత అనారోగ్యానికి గురవుతున్నారు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సమస్య కానీ వైద్య సిబ్బంది సమస్య కానీ, ఇక్కడ ఉన్నట్టు కనీసం సిబ్బందికి మాస్కులు లేకపోవడం అనేది చాలా సిగ్గుసేటు. అందుకే తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని, మాస్కులు కూడా స్టాఫ్కి ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మాతా శిశు హాస్పిటల్ ధర్నా కార్యక్రమం చేపట్టాము. ఈ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాకి పెద్ద హాస్పిటల్గా ఉన్న మన ప్రభుత్వ హాస్పిటల్ శానిటైజ్ సమస్యతో నెలల తరబడి ఈరోజు అనేక సమస్యలు ఉత్పన్నమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సమస్యలు పరిష్కరించాలని గతంలో అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్ గారికి, ఆర్ఎంఓలకు అనేక సార్లు వినతిపత్ర రూపాల్లో పర్సనల్గా కూడా మేము చెప్పి ఉన్నాము. ఈ సమస్యలని పరిష్కరించకపోగా ఇప్పటికీ కూడా ఈ 4 గోడల వైపు అంటే ఈ బిల్డింగ్ చుట్టూ మొత్తం కూడా మలమూత్రాల వ్యర్థాలు మొత్తం కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఉన్నది. ఉన్న రోగాలను బాగు చేసుకుందామని ప్రజలు ఇక్కడికి వస్తే లేని రోగాలని సృష్టించుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. దీని కారణంగా డాక్టర్లు రాసే మెడిసిన్ కూడా ఇక్కడ ఈ హాస్పిటల్లో దొరకనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించేటువంటి పరిస్థితి ఉన్నది. అదే కాదు, ఈరోజు ఒక స్కానింగ్ రేడియేటర్ లేని కారణంగా స్కానింగ్ ఒకటే కాదు, ఏ సమస్యకైనా ఈరోజు బయట ప్రైవేటు డయాగ్నిక్ సెంటర్లను ఆశ్రయించేటువంటి పరిస్థితి ఈరోజు పెద్ద ఆసుపత్రిలో ఉన్నటువంటి స్థితి ఉన్నది. దీన్ని అనేక సార్లు కలెక్టర్లు, మంత్రులు, ఈ జిల్లాలో 3 మినిస్టర్లు ఉన్నారు, అయినా దీన్ని పట్టించుకోలేదు. కలెక్టర్ పర్యవేక్షణ చేశారు, అయినా సమస్య అంతే ఉన్నది. ఇప్పటికే వాళ్ళు 4 నెలల కాలంలోనే మేము ఎలక్షన్ కోడ్ అనేటువంటిది వార్త చెప్తున్నారు తప్ప ఎలక్షన్ కోడ్ అయిపోయి 8 నెలలు కావస్తున్నది, అయినా కానీ మెరుగుపడినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ సమస్యని పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉన్నది. లేని పక్షంలో ఈ సమస్య పరిష్కారం కాని పక్షంలో పీవైఎల్, పీఓడబ్ల్యూగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి వెనకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ నిత్యం ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో వస్తారు. కానీ ఇక్కడ పారిశుద్ధ్యం చూస్తే చాలా అస్తవ్యస్తంగా కనిపిస్తూ ఉంది. జిల్లా మెయిన్ హాస్పిటల్ అయినటువంటి దాంట్లో కూడా మొత్తం బాత్రూమ్స్ నుంచి పైపుల్లో మలమూత్రం అంతా కారుతా ఉంది. ఇక్కడ ప్రజలు ఆరోగ్యం బాగలేదని చెప్పేసి ఇక్కడికి వస్తే అనారోగ్యం ఇంకా అంతకంటే అనారోగ్యంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ గత 6 నెలల కాలం నుంచి కూడా ఈ పరిస్థితి కనిపిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఇక్కడ బెడ్స్ మీద కూడా ఒక్కొక్క బెడ్ మీద 2 ఉంటా ఉన్నారు. మళ్ళీ మందులు రాస్తే కూడా ఇక్కడ సరిపడా మందులు లేకపోవడం వలన మరి ఏంటో కానీ బయటికి తెచ్చుకోమని చెప్పేసి స్లిప్పులు ఇస్తూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి ఉంటే పేదవాళ్ళకి ఆరోగ్యం ఎలా అందుతుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే ఇక్కడ పారిశుద్ధ్య సమస్యలను వెంటనే పరిష్కారం చేయకపోతే పీఓడబ్ల్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.